అమ్మా అమ్మా ఏంట్రా ఇలా వచ్చావు? మళ్ళీ దాంతో గొడవ పడి వచ్చావా సిగ్గు లేకుండా? అవును మరి ఏం చేయమంటావు? నేను దాన్ని పెళ్లి చేసుకునే అని నీకు దండం పెట్టి మరీ చెప్పిన. నా మాట వినకుండా అది నా అన్నయ్య కూతురని నా మెడకు తగిలిచ్చావు. అది ఇప్పుడు నన్ను నీ సపోర్ట్ చూసుకొని ఇంట్లో కూరగాయలు లేవని కూడా, ఉప్పు లేదని కూడా, పప్పు లేదని కూడా ఏదో ఒక కారణంతో రోజు గొడవ చేస్తూనే ఉంటుంది. ఇక నేను ఆ ఇంటికి వెళ్ళను, నేను ఆగలేను, నా వల్ల కాదు. నీకు దండం పెడతా అమ్మా, నన్ను ఆ ఇంటికి పొమ్మని అనమాకమ్మా, నేను ఇక్కడే ఉంటా. మరి ఏం చేయమంటావురా? మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటావని, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదని మంచి కాలేజ్ లో జాయిన్ చేస్తే నువ్వేం చేసావు? ఆ ఎగ్జామ్ అని, ఈ బుక్స్ అని నా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అడ్డమైన దాంతో తిరిగి అడ్డమైన అలవాట్లని నేర్చుకున్నావు. అందుకే సరే పెళ్లి చేస్తే అయినా మారుతాడని, పెళ్లి చేస్తే అయినా మారకుండా మళ్ళీ అడ్డమైన దానిమ్మట తిరుక్కుంటా డబ్బులని తగలెడుతున్నావు. ఇలా కాక ఇంకెలా మాట్లాడాలి చెప్పు? నీలాంటోడికి నా మేనకోడలే కరెక్ట్. అమ్మా, నువ్వు దానికి బుద్ధి చెప్తావనుకుంటే నాకు గడ్డి పెడుతున్నావేంటమ్మా? ఆడది అనవసరంగా మాటలు అనదు, తన భర్తని సరైన దారిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. చూడరా, ఇకనైనా మారు. పెళ్లి కాకముందు నువ్వు ఎన్ని చేసినా నడుస్తుంది, కానీ పెళ్ళయ్యాక అన్ని మానేసి బుద్ధిగా సంసారం చేసుకుంటే జీవితం ఏ గొడవలు లేకుండా సజావుగా సాగుతుంది. లేదు కాదు కూడదని నువ్వు మళ్ళీ చిల్లర వేషాలు వేసావో, రేపు ఎవరినో ఒకరిని చూసుకొని నా మొగుడు చేస్తే తప్పు లేదు నేను చేస్తే తప్పేంటి అనుకుంటుంది. అప్పుడు తల పట్టుకొని కొట్టుకున్నా ఉపయోగం ఉండదు. ఇకనైనా మారు. అవును, అమ్మ చెప్పేది కూడా నిజమే. నిజంగానే అది ఎవరినైనా చూసుకుంటే రేపు నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు. సరే అమ్మా, ఇప్పటి నుంచి బుద్ధిగా ఉండి నా భార్యను ప్రేమగా చూసుకుంటా. వేరే ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడను. ఇక నేను వెళ్తున్నా అమ్మా.